ప్రైవేటు పాఠశాలల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. హయత్నగర్లోని జీ హై స్కూల్ ముందు విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. ఒకేసారి 50% పైగా ఫీజులు పెంచారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెంచిన ఫీజు తగ్గించాలని డిమాండ్ చేస్తూ స్కూల్ ఎదుట బైఠాయించి విద్యార్థుల తల్లిదండ్రులు ధర్నాకు దిగారు. ఉన్న బలంగా ఫీజులు పెంచితే అంత డబ్బు ఎలా కట్టాలని వాపోతున్నారు. హయత్నగర్ మండలంలోని ఈ జీ హై స్కూల్ సిబిఎస్ఈ ఇది ప్రభుత్వ నియంత్రణలు అసలు ఎంత విరుద్ధంగా అంటే ఎన్నో రోజులుగా అధిక ఫీజులతో నడిపిస్తుంది స్కూల్. కానీ గత 20 రోజుల క్రితము ఉన్న పలంగా ఒక్కసారిగా 50,000 ఉన్న ఫీజుని ₹1,00,000 చేయడము, 60,000 ఉన్న ఫీజుని ₹1,20,000 చేయడము, 50-20% మించేసి ఫీజులు ఒక్కసారిగా పెంచడము, ఫీజులు ఉచితార్థంగా 50-60% ఫీజులు పెంచడం వలన ఇక్కడ పేరెంట్స్ అందరూ కూడా ఒక మధ్యతరగతి కుటుంబీకులు వీళ్ళందరూ కూడా ఇంత అధిక ఫీజులు పెంచితే మేము ఏ విధంగా కట్టాలి, ఏదైనా ఒక నియంత్రణ ఉండాలి కదా, ఒక లిమిట్ ఉండాలి కదా అని చెప్పేసానని వాళ్ళు నిజంగా కూడా న్యాయబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఈ మేనేజ్మెంట్ వచ్చి కలవడం జరిగింది. ఇంత ఫీజుని మేము కట్టలేము, ఇంతగానో ఫీజు పెంచితే ఏ విధంగా కట్టాలి మేము అని చెప్పాను. అంటే మేమందరం మాట్లాడతాము, మేము వచ్చేసి కొంత టైం ఇవ్వండి వారం రోజులు అని చెప్పి చెప్పడం జరిగింది. వారం రోజుల తర్వాత మళ్ళీ వచ్చి కలిసారు పేరెంట్స్, మళ్ళీ ఒక 4 రోజులు టైం అనేది మళ్ళీ ఒక డేట్ ఇచ్చారు. ఈ రోజు మేము ఏదో ఒకటి తేల్చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. కానీ ఇంతమంది 100 మంది పేరెంట్స్ వచ్చి ఇక్కడ వెయిట్ చేస్తుంటే ఈ యాజమాన్యము పెళ్లిళ్ళు ఉన్నాయి, పేరెంటాలు ఉన్నాయని షాపింగ్ పొంటి తిరుగుతున్నారు ఇటువంటి యాజమాన్యం. ఈ ప్రభుత్వాన్ని ఒకటే మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం, ఫీజు నియంత్రణ కమిటీ వేయరా? ఈ ఫీజు నియంత్రణ కమిటీ అనేది లేదా? విద్యా హక్కు చట్టం అమలు చేయరు, ఫీజులు అడ్డగోలుగా పెంచుకోండి, అడ్డగోలుగా వసూలు చేయండి అని చెప్పాలంటే ఒక పేద మద్దతు కుటుంబీకులు ఏ విధంగా చదువుతారు? మేము లాస్ట్ 5 years నుండి ఈ స్కూల్లో మా పిల్లలు జాయిన్ చేసాము. కరోనా ముందు నుండి జాయిన్ చేసిన తర్వాత కరోనా అయిపోయిన నెక్స్ట్ ఇయర్లో 50% ఫీ పెంచారు. ఎందుకు పెంచారు అని అడిగినప్పుడు కరోనా వల్ల మేము అప్పుడు పెంచలేదు, అందుకే పెంచామని అప్పటికప్పుడు 20,000 ఉన్నది 50,000 చేశారు అప్పటికప్పుడు కరోనా అయిపోయిన వెంటనే. తర్వాత ఇప్పుడు అది కరోనా అయిపోయి జస్ట్ 1 year అయిపోయింది, మళ్ళీ ఇప్పుడు 50% వరకు పెంచారు, 30 to 50% వరకు ఫీజు పెంచారు. ఏమన్నా అడిగితే ప్రిన్సిపల్ మేడంకి మీరు రెస్పాండ్ అయ్యి మేము వెళ్ళి పేరెంట్స్ అందరం అడుగుతుంటే టీసీ ఇస్తాము తీసుకొని వెళ్ళిపోండి, మాకు అవసరం లేదు, మీ పిల్లలతోటి మీ పేరెంట్స్ తోటి మాకు అవసరం లేదని డైరెక్ట్గా చెప్పేస్తున్నారు వాళ్ళు. మేనేజ్మెంట్ రాదు, ప్రిన్సిపల్ మేడం రెస్పాండ్ అవ్వదు. వాళ్ళు ఎలా అంటే అందరూ మాకు అవసరం లేదు పేరెంట్స్ అనేది చాలా చులకనగా చూస్తున్నారు వాళ్ళంతా. ఎందుకు ఫీజు హైక్ చేశారని మేము అడిగితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటారు. మా పిల్లలు అక్కడ కోచింగ్ తీసుకుంటలేరు, దానికి మేము ఎక్స్ట్రా పే చేసి మళ్ళీ బయట సపరేట్గా కోచింగ్ పే చేసి మేము సపరేట్గా కోచింగ్ ఇప్పించుకుంటున్నాం మా పిల్లలకు ఆల్రెడీ. దానికి మంత్లీ 5,000 వరకు పే చేస్తున్నాం, ఎక్విప్మెంట్ 15,000 20,000 అవుతుంది. అది ఎక్స్ట్రా మళ్ళీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 3 కోట్లు ఖర్చు పెట్టారంట, అది మాకు బర్డెన్ అవుతుంది, అందుకే పేరెంట్స్ మీద వేస్తున్నాము మేము 3 కోట్లది అని వాళ్ళు చెప్తున్నారు.